మా టైంలో స్కూల్‌కెళ్ళాలంటే ఎంత కష్టపడేవాళ్ళమో తెలుసా? కొండలెక్కేవాళ్ళం, చెరువులు దాటేవాళ్ళం. ఇలా ఖచ్చితంగా మన పేరెంట్స్ మనకి ఒక్కసారైనా చెప్పే ఉంటారు. కానీ 2026లో ఇదొక జోక్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది స్టూడెంట్స్ ఇలాగే డైలీ స్కూల్‌కి వెళ్తున్నారని మీకు తెలుసా? సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని బెత్వా రివర్ మీద ఉన్న ఒక డ్యామ్‌కి చెందిన కాంక్రీట్ పిల్లర్స్ మీద కొంతమంది పిల్లలు ప్రాణాలు రిస్క్‌లో పెట్టుకుని జంప్ చేస్తూ కనిపించారు. అయితే వాళ్ళు ఎందుకింత డేంజరస్ రూట్ ఎంచుకోవాల్సి వస్తుందో తెలిస్తే మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న కొన్ని డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మనకు క్లియర్‌గా అర్థమవుతాయి. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని విదిషా డిస్ట్రిక్ట్ కక్రావా విలేజ్‌కి చెందినదని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ విలేజ్‌లో ఉన్న స్కూల్లో 8th స్టాండర్డ్ వరకు మాత్రమే ఎడ్యుకేషన్ ఉంది. అంటే 8th క్లాస్ తర్వాత చదువు కంటిన్యూ చేయాలనుకునే స్టూడెంట్స్ కి దగ్గరలో ఉన్న నెక్స్ట్ స్కూల్ కి వెళ్లాలంటే రోడ్ వేలో దాదాపు 13 కిలోమీటర్లు ప్రయాణించాలి. కానీ అదే ఈ చెక్ డ్యామ్ మీదుగా వెళ్తే ఆ డిస్టెన్స్ కేవలం 2 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. అందుకే మోస్ట్లీ పొలాల్లో పనిచేసే అక్కడ పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల్ని ప్రతిరోజు స్కూల్ కి డ్రాప్ చేసే పాసిబిలిటీ అనేది ఉండదు. అందుకే వాళ్ళ దగ్గర కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఒకటి, పిల్లలు ఆ డేంజరస్ రూట్ లోనే స్కూల్ కి చేరుకోవడం. అండ్ 2, కంప్లీట్ గా చదువునే ఆపేయడం. అందుకే మొత్తం 9 మంది స్టూడెంట్స్, అందులో 5 అమ్మాయిలు ప్రతిరోజు ఈ రిస్కీ రూట్ లో స్కూల్ కి వెళ్తున్నారు. వాళ్ళు ఆ రివర్ లో ఉన్న దాదాపు 10 కాంక్రీట్ పిల్లర్స్ మీదుగా జంప్ చేస్తూ స్కూల్ కి వెళ్తున్నారు. ఒక్కసారి బ్యాలెన్స్ తప్పినా ఏమవుతుందో ఊహించుకోవచ్చు. ఇది కేవలం ఒక రోజు 2 రోజుల పరిస్థితి కాదు, ప్రతిరోజు ఇదే పరిస్థితి. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఈ స్టూడెంట్స్ లో ఒక అమ్మాయి అయితే తన ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ కూడా అయింది. రీజన్ ఏంటో తెలుసా? ఆ అమ్మాయి హైట్ తక్కువగా ఉంది కాబట్టి. ఈ కాంక్రీట్ పిల్లర్స్ మీదకి జంప్ చేయడం ఆమెకి సాధ్యం కాలేదు. దాంతో అమ్మాయి రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళలేకపోయింది. ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అక్కడ లోకల్ అథారిటీస్ స్పందించారు. దగ్గరలో ఒక విలేజ్ లో ఉన్న మిడిల్ స్కూల్ ని హై స్కూల్ గా అప్గ్రేడ్ చేశారు. అథారిటీస్ చెప్పిన దాని ప్రకారం ఈ 9 మంది స్టూడెంట్స్ ని కూడా అప్గ్రేడెడ్ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రాణాలు రిస్క్ లో పెట్టి ఆ పిల్లర్స్ మీద నుంచి జంప్ చేయాల్సిన అవసరం అనేదే లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది లగ్జరీ కాదు, అది ప్రతి చైల్డ్ కి ఉండాల్సిన ప్రాథమిక హక్కు. మన కాన్స్టిట్యూషన్ లో రైట్ టు లైఫ్ కి సంబంధించిన హక్కుల పరిధిలో ఎడ్యుకేషన్ కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. కానీ ఈ స్టోరీ మనకి ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తుంది. రీసెంట్ గా జరిగిన సిజేపీ ప్రొటెస్ట్ తర్వాత ఈ విషయం అర్థమవుతుంది. ప్రజలు ఒక విషయాన్ని మ్యాసివ్ గా షేర్ చేస్తే మీడియా పబ్లిక్ అటెన్షన్ పెరుగుతుంది. చివరికి అథారిటీస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ స్టోరీలో కూడా అదే జరిగింది. ఈ వీడియో వైరల్ అయింది, ప్రజలు దాన్ని తెగ షేర్ చేశారు. దాంతో అథారిటీస్ పై ప్రెషర్ పెరిగింది. చివరికి పిల్లలకు దగ్గరలోనే స్కూల్ అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇంకా ఎంతమంది పిల్లలు ఇలాంటి వైరల్ అవ్వని వీడియోల కారణంగా అలాంటి డేంజరస్ రూట్ లో స్కూల్ కి వెళ్తున్నారు? ఇంకా ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల చదువుని ఆపేస్తున్నారు? మనకు తెలియదు. అందుకే ఇలాంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఇంకా ఎన్నో మన ఛానల్లో రాబోతున్నాయి. సో మేక్ షూర్ యూ బీ హియర్ ఆఫెన్.